నీళ్లు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో భ్రమణి. రైట్ భ్రమణ్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. ముమ్మిడివరం మండలం గురజాపు లంక వెళ్లే ప్రధాన రహదారి మునిగిపోయింది. దీంతో పంచాయతీ సిబ్బంది రహదారికి ఇరువైపులా ఎర్ర జెండాలు పాతారు. కూనలంక, లంకాఫ్, టానేలంక, లంకాఫ్, గేదెలంక గ్రామాల్లో రహదారులు నీట మునిగాయి. పలు గృహాలను వరద నీరు చుట్టుముట్టింది. వరద ఉధృతికి లంక గ్రామాల్లో గట్టులు కోతకు గురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. విలువైన పంట భూములు, నివాస గృహాలు గోదావరి పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళిద్దరు పెళ్లి కావాల్సిన వాళ్ళే వచ్చేస్తుంటే వద్దున్నా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాలు ముంపి బారిన పడుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజేష్, చెప్పండి, లంక గ్రామాల్లో గట్టులు కూడా కోతకు గురవుతున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రాహ్మణి. కోనసీమ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం లంక ప్రాంతం, ఈ పశువుల లంక, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ లంక ప్రాంతాలంతా కూడా పూర్తిగా ఈ జలమయ్యాయి. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే లంక ప్రాంతంలో అంటే గతం ఇప్పటికే కాదు, గతంలో కూడా ఈ ఏవైతే ఈ లంక ప్రాంతాలు ఏవైతున్నాయో కూడా పూర్తిగా ఏమైనా వర్షాలు వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా పూర్తిగా లంక ప్రాంతం అంతా కూడా నీటి మునిగాయి. దీనివల్ల ఖచ్చితంగా లంక ప్రాంతాలంతా కూడా ఈ ఏవైతే ఈ పూర్తిగా ప్రజాప్రతినిధులు మాకు న్యాయం జరిగేలాగా దీనికి పూర్తిగా శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా చెప్పిన పరిస్థితి చేసి చూడొచ్చు. అయితే ఇటువంటి నేపథ్యంలో గోదావరి ఈ భద్రత ఈ వరద ఉధృతికి సంబంధించి ఇప్పటికే లంక గ్రామాలు క్రమంగా అయితే పూర్తిగా ముప్పుడు బారిన పడ్డాయి. దీనికి సంబంధించి ఈ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో ఈ పంచాయతీ సిబ్బంది కూడా రహదారి ఇరువైపులా కూడా ఎర్రజెండలు అయితే పాతారు. పక్క ఏవైతే కోనాలంక, తానేలంక, లంక, గాజలంక గ్రామాల్లో కూడా అంతర్గత రహదారులు ముంపు బారిన పడగా పలు నివాస గృహాలు కూడా చుట్టుముట్ట ఏవైతే ఈ వరదనికి సంబంధించి ఉధృతిగా ప్రవహిస్తుంది. మరోపక్క ఈ వరదనికి సంబంధించి ఉధృతిగా లంక గ్రామాల్లో గట్టులు కోతకు గురయ్యి ఇవన్నీ కూడా ఏవైతే పంట భూములు ఏవైతే ఉన్నాయో అలాగే నివాస గృహాలు ఏవైతే ఉన్నాయో కూడా పూర్తిగా కూడా ఈ గోదావరి నీటి మునుగడతో కూడా లంక గ్రామ ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తారని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఓ పక్క ఈ వర్షాలు వరదలు రావనుకున్న తరుణంలో కూడా ఈ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు అకస్మాత్తుగా రావడంతో కూడా గోదావరి ఈ ప్రభావంతో లంకవాసం అంతా కూడా బెంబెలెత్తే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ ముమ్మిడివరం మండలంలో సంబంధించి ఈ వృద్ధ గోదావరి గౌతమికి సంబంధించి వరద ఉధృతితో లంక, తానలంక, కోనాలంక ఇవన్నీ కూడా లంక ప్రాంతాలు ఏవవుతానో కూడా పూర్తిగా అక్కడ స్థానిక ప్రజలంతా కూడా ఆందోళన చెందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వరదల సమయంలో నీటి ప్రవాహ వేగానికి లంక గ్రామాలంతా కూడా కోతకు గురయ్యి భూభాగం గోదావరి పాలవడంతో కూడా అక్కడ ఉన్న స్థానిక లంక ప్రాంత ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేసి చెప్పొచ్చు. అయితే వందలాది ఎకరాలు అయితే మాత్రం భూములు కోతలు గురవడం, మరో పక్క కోనసీమ అంటేనే కూడా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పచ్చని కొబ్బరి చెట్లు. అలాగే ఇవన్నీ కూడా ఈ వాణిజ్య పంటలు పండే భూములు పూర్తిగా ఈ గోదావరి నీటి పోవడంతో కూడా మేము పూర్తిగా నష్టపోతున్నామని చెప్పి ఓ పక్క లంక ప్రాంత ప్రజలైతే మాత్రం ఆవేదన వ్యక్తం చెప్పొచ్చు. ఏటా 2-3
సార్లు సంభవిస్తున్న వరదలతో కోతకు గురయ్యి పూర్తిగా నివాస గృహాలంతా కూడా కోల్పోతుంటో నిలువెత్తున కూడా మేము రోడ్డు పడుతున్నాం అని చెప్పి లంకవర్ష అయితే మాత్రం పూర్తిగా ఆవేదన పచ్చని చెప్పచ్చు. ప్రధానం చూసుకుంటే ఈ ఏవైతే అధికార పార్టీ నాయకులు కూడా దీని మీద మామే దయదలిచి నదీ కోత నివారణకు చర్యలు తీసుకోవాలని, విలువైన భూములు కూడా కాపాడాలని చెప్పి అక్కడ స్థానిక ప్రజలైతే కోరుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ లంక ప్రాంత ప్రజలంతా కూడా పూర్తిగా ఒక పక్క ఏవైతే వరదలు వచ్చినా కూడా, వర్షాలు వచ్చినా, ఏ తుఫాను వచ్చినా కూడా పూర్తిగా కూడా మేమంతా నష్టపోతున్నాము. ఈ నివాస గృహాలు ఏవైతే ఉన్నాయో మరో పక్క మా పంట పొలాలు కూడా పూర్తిగా నష్టపోతున్నాయి. మాకు శాశ్వత పరిష్కార మార్గం కూడా చూసే విధంగా కూడా ప్రజాప్రతినిధులు చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పి లంక ప్రాంత ప్రజలైతే కోరుతున్న పరిస్థితి చెప్పి చెప్పొచ్చు అని. రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.